स्फटिकाकृतम् आधारं सर्वविद्यानां हयग्रीववास्महे श्रीलक्ष्मी हयग्रीवाय नमः श्रीलक्ष्मीवल्लभारम्भां विघ्नामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुं परम्परां सौदस्मादारकं हिकनं हेनसात्रकं तस्मै नमस्तवेदार्थं श्रीमद्विघ्न ఒకసారి సనకస నందనాది మహర్షులందరూ వైకుంఠంలోని శ్రీమన్నారాయణ్ణి దర్శించుకున్నారు. ఆయనను అనేక విధములుగా స్తుతించిన తర్వాత తాము వచ్చిన పనిని తెలిపారు. కలియుగంలో ధర్మం ఒంటిపాదంలో నడుస్తోంది. ప్రజలు ఆహార విహారాలకే ప్రాధాన్యమిస్తూ ఆచారహీనులుగా జీవిస్తూ కామక్రోధాలకు వసులై అధర్మ జీవితం గడుపుతున్నారు. ఉపేక్షిస్తే అధర్మం మిగిలిన యుగాలకు కూడా ప్రాప్తిస్తుంది. కనుక ప్రజలను చక్కదిద్ది ధర్మాన్ని ఉద్ధరించే ఉపాయం సెలవిమ్మని ఋషులు మహావిష్ణువును అర్పించారు. అప్పుడు ఆ మహావిష్ణువు ఈ విధంగా చెప్పెను. అధర్మం ప్రబలినప్పుడు స్వయముగా యుగ యుగమునందున అవసరాలకు అనుగుణంగా వివిధ అవతారాలు ధరించి తిని కాని కలియుగంలో పాపభూయిష్టము ఎక్కువైంది, కొద్ది మాత్రమే పుణ్యాన్వితం. కావున కలియుగంలో అత్యాస్వరూపడనై భూలోకమున లక్ష్మీ క్రీడా స్థానమై మానవుల యొక్క ఘోర సంసార బాధలను సాగరమున నౌకవలే దరిచేర్చునది అగు గౌతమి తీరమున నౌకాపురము అనగా నేటి వాడపల్లినందు నేను వెలియుదును. లక్ష్మీ సహితంగా ఒక చందన వృక్ష పేటికలో గౌతమి ప్రవాహ మార్గంలో నౌకాపురి అనగా వాడపల్లి చేరుకుంటాను. ఈ వృత్తాంతం అంతా తెలిసిన నారదుడు పురజనులకు తెలియపరుస్తాడు. కొంతకాలానికి నౌకాపురి ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టుకు వస్తున్న చందన వృక్షం కనిపించింది. తీరా ఒడ్డుకు తీసుకొద్దామని వెళ్లినంతలో అదృశ్యమైపోవడం ప్రారంభించింది. ఒకరోజు గ్రామంలోని వృద్ధ బ్రాహ్మణులకు కలలో కనిపించి కలికల్మషం వల్ల జ్ఞానం లోపించి మీరు నన్ను కనుగొనలేకపోతున్నారు కనుక పురజనులందరూ వేకువనే గౌతమి స్నానంతో పవిత్రులై మంగళ వాయిద్యాలతో నౌకపై నది గర్భంలోకి వెళితే కృష్ణ గరుడ వాలిన చోట నేనున్న చందనపేటిక దొరుకుతుందని చెబుతాడు. పురజనులు స్వామి ఆదేశాన్ని పాటించి నౌకపై నది గర్భంలోనికి వెళ్లగా చందనపేటిక లభిస్తుంది. దానిని ఒడ్డుకు తీసుకొచ్చి నిపుణుడైన శిల్పితో తెరిపించగా అందు శంఖు చక్రగదలతో ఒప్పుతున్న స్వామి దివ్య మంగళ విగ్రహం కనిపించింది. అంతలో అక్కడికి దేవర్షి నారదుడు విచ్చేశాడు. గతంలో ఋషులు వైకుంఠానికి వెళ్లి ప్రజలకు ధర్మాన్ని ఉద్ధరించడానికి ఉపాయం చూడవలసిందిగా విష్ణువును ప్రార్థించడం, విష్ణువు నౌకాపురిలో అర్చావతారంగా విలుస్తాడని చెప్పడం మొదలైన విషయాలు నారదుడు పురజనులకు చెబుతాడు. తర్వాత 3 మండపాలలో ఎత్తైన ప్రాకార గోపురాలతో దేవాలయం కట్టింపజేసినాడు. వేం అంటే పాపాలను, కట అంటే పోగొట్టేవాడు కనుక స్వామికి వెంకటేశ్వరుడని నారదుడే స్వయంగా నామకరణం చేసి ప్రతిష్ఠింపచేసినాడు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే కళ్లకు ఆకట్టుకుని తిరుమలేశుని దర్శించిన అనుభూతి కలిగిస్తుంది. భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాల్లో వాడపల్లి ఒకటి. వాడపల్లి తీర్థం, కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి. స్వామివారి బ్రహ్మోత్సవ, కళ్యాణోత్సవ కార్యక్రమాలను వేలాది మంది భక్తులు కనుల పండుగగా భక్తి ప్రవత్తులతో తిలకిస్తారు. ఏటా కళ్యాణంతో పాటు నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శిస్తుంటారు. స్వయంభూ క్షేత్రమైన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వరుసగా 7 శనివారములు దర్శించుకున్న ఎడల భక్తుల కోరికలు తప్పక నెరవేరును. ప్రారంభించే మొదటి శనివారం ధ్వజస్తంభం వద్ద నిలబడి మీ మనసులోని కోరికను స్వామివారికి నివేదించుకొని 7 సార్లు ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకోవాలి. ఈ విధంగా భక్తుల సంఖ్య సుమారు గత 7 సంవత్సరాల నుండి గణన పెరుగుతూ ఈ రోజున ప్రతి శనివారం 40 నుండి 50 వేల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చేస్తారు.